ఎంతసేపు అవి వేస్తూనే ఉంటాయి ఇంకా. నా బతుకు బర్రకనట్టయితే నా బతుకు పేల మూడవయ్య ఊళ్ళే ఒక్కొక్కరు చూస్తా ఉత్సవం వేసుకుంటాడు. కానీ నువ్వు బరితల బరి పడితే కాదే. అయ్యో బర్రు చాలా పడుతుంది. తెల్లారు లేవంగానే లోట పట్టుకొని లట్టెడు తాగుతావు. ఇప్పుడు బర్రు చాలా పడుతుంది. మాట మాట కంటే మైలపల్లి తీత్తగా నేను తీస్తావు. ఎందుకు తీయవు? తిర్రమర్రేసి తొర్రలు ఎక్కితే తడకడిగినట్టు అడగాలి తాత. నన్ను తాత అంట అవే తపేల మొఖం దానా బర్రె తలకి పెట్టి బర్రిస్తా ఏమనుకుంటున్నావు అమ్మా? మా బర్రె ఇచ్చినావు. బర్రెపై ఉన్నట్టున్నావు. బర్ర తీస్తేనే బర్రె అవుతుందా? మాసాలు గాని ఇక్కడ పెండ తట్టుంది అందుకో. పెండకడ ఒకటే కాడ కూకున్నావు. అయ్యో మొగాని అంత మిన్న అవుతలేడు. మాదెత్తనది ఏం తెస్తాయో పో. పొత్రవా నాటిడు పోరుతుంది. నువ్వు బొంత పూరుకొని అటు మెసులుతావు ఇటు మెసులుతావు. అయ్యో బట్టగుండు బామా ఇండ్ల సోమ అన్నట్టు నువ్వు ఆగుతలేవు. నీకేమని పడుతుంది అమ్మా? ఇక మాత్రం నేర్చిన ఈరమ్మట మొగలింటి గారు ఊరికి ఇచ్చిందట. కట్టున్నది నీ కథ. పుల్లకాడికి అతడు పొత్ర వరకు కూకుడు. నీకేమని పడుతుంది? ఆయన చేసేటోడికి తెలుస్తుంది బాధ ఏదో. అయ్యో నువ్వు చేస్తే మా వలిపోయింది. ఇక నేనే చెయ్యలే. మాదెత్తనది తట్ట. గదే గదే తింపుడున్నది. అతడు పొలకాడ ఊకుండు పని చేయించుడు నాకు చేటోరే. నీ అవ్వ ఎగిలి వరంగా లేచి ఎగిరితంగా ఎంత తిరిగినా ఒక్క బర్రెపే కనిపిస్తలేదు. అట్టప్పుడేమో అద్దనంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఎట్లా ఏం చేసుడు? అంగడికేమో ఆలస్యం కాబట్టి నీ అక్క ఆలస్యమైనా అసలోడే కనిపించాడు కదా. ఈయన దగ్గర ఒక్క పేయ కాదు 10 పేయాలంటే దొరుకుతాయి. అడుగుతా. నమస్తే రత్నాకర్ మావా. నమస్తే అల్లుడు. ఏ సంగతిరా? ఊర్లో బర్లని ఊరు దాటితున్నావు గారా? ఏం దాటిచ్చుడేమో పోయే మావా. మున్పటోలే బేరాలు ఉంటలేవు. పురా అధ్వానమైనవి. ఏడ చూసినా నా లెక్క ఎండిపోయిన బర్రెలే గాని నీ లెక్క కండబట్టిన బర్రె ఒక్కటి కనిపిస్తలేదు. అయినా నీ పైన ఎవరా? బర్రెకు 10,000 వస్తాయి. 10,000 మిగులితే నీ పాత చెప్తోనే కొట్టే మామ. అసలంతో కొన్నంతో మాట్లాడే వరకే పానం కొలికలకు వస్తుంది కాదే. ఇక టిఫిన్లకు చాయలకు కైకిల మందం మిగులుతాయి. నీ దగ్గర దాచే ఏమున్నదే. కానీ మామ తిరిగి తిరిగి నొప్పుల గోళీలకి అయితేనే పైసలన్నీ ఈ బర్రతానికి నా ఎరుగుడు. మరి ఏం మిగిలింది? ఏడు ఎత్తానవరా బేరం? పిల్లి పావుసేరు బిస్కుట్ తెచ్చేటట్టుంది నీ కథ. ఏ అట్టిగుంటే ఏమత్తదే? ఇక తాతల సంది వస్తుందని తనలాడుతానా. మాదనలాడుతున్నావు గాని ఇప్పుడన్నా లగ్గం చేసుకుంటూ ఉన్నదా? బర్లెంబడే తిరుగుతావా? ఏం మా వాళ్ళు మాసుతారత్త. కానీ పిల్లగాడు బర్ల బేరం చెప్తాడని భయపడతారట. మరి లేకుంటేంది? నీ ఈడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది ఉండే. అవ్వో సాఫ్ట్వేర్ నౌకర్ అంటే అట్టిగానేనా అత్త? ఊకే తిరిగేటోనికి ఒక్క దగ్గర కూర్చొని కొట్టమంటే ఏం కొడతారు? అయినా నా లెక్క దవ్వ లెక్కలు ఎవరు చేస్తారత్త? ఏ అంగడిగో నన్ను మించిన సూరత్ కాడే లేడు. అర్ధ గంటల 60 బర్రెలు అమ్మి ఆయిలింపు తీసి అవతల పడతా. ఎరికేనా? అయితే గాని గిడి తిరుగుతున్నా. ఏం లేదే. ఓ బర్రెపైన ఇత్తమేమో అని వచ్చిన. అవి చూడుతున్నాయి నీ అమ్మ. అయ్యో ఒక్కటి చూడరాదే. అంగడికి ఎలా అవుతుంది? అగో ఇంకా బర్రెని 10,000 మా ఇస్తా కానీ. 60,000 బర్రె నీకు 10,000కి ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకుంటేందే? ఆ బర్రెకేమన్నా పానం ఉన్నా అదే అంగడి దాకా కూడా నడిచేటట్లేదు అది. నడురా ఇక నడు. అమ్మ అంటే అతక తింటాంటావురా? నడు. పోతానే మా పోతా. నీ బర్ర మందలకెళ్ళి ఒక్క బర్రెనన్నా అంగడి పట్టుకోకపోతే నేనేమన్నే పోతా. పో గట్టే పోతావు పో. అయ్యో ఈ పొయ్యి మళ్ళా చల్లారింది కదా. ఈ మనిషి అటవేండి ఇంకా అత్తలేడు. అండి పుల్లలే అయిపోతున్నాయి కానీ ఏదో అంటుకుంటా. ఏందే కొడదే పో గట్టి కోసుకోపో. మా కోసుకొద్దాం గాని రేపు సమ్మక్క చేయాలి. గా పోరికి ఫోన్ చేయి, రేపు రమ్మందాం. ఇప్పుడు ఫోన్ చేస్తారు. మావ ఫోన్ చేస్తానండి. హలో హలో బిడ్డ. అవ్వా రేపు సమ్మక్క చేస్తున్నాం. అల్లుడు నువ్వు రారి. సరే అత్తం. పొద్దుగాలనే రారి. సరేనే. సరే. ఈ మనిషి ఎటు వేండు ఇంకా అత్తలేడు. ఆకలి అయితే లేదా? అయ్యో
ఆ సంచుల కింద కొడలున్నది పట్టుకరాపో. నీకు చెప్తే నువ్వు నాకే చెప్పు. సరే పా పట్టుకతా పా. ఏమైనా బావుల తాత చేపలు తెచ్చా తెచ్చుకోవాలి. నువ్వు ఒక్కలే తిని మాకైతే పెట్టకు. ఇంట్లో గోలించుకొని తిని పొయ్యి మీద కాల్చుకుంటా. ఎందుకే గీట చేస్తారు అందరూ. మెల్లనే పెద్ద మనిషి అది తాకినందుకు కళ్ళు ఇరిపిస్తాయి. మెల్లగొట్టు కాకు తాకించుకున్నావు. అది అయిపోయిందా? అవ్వా నా గురించి ఏమనుకుంటున్నావు మీరంతా? నా ఇల్లు కాదా? నా తువ కాదా? మీరే ఇల్లా? మీరే తోవాలా? మీకేమైనా సీసీ రోడ్లు ఉంటాయి, మాకు మట్టు ఉంటుంది. నీ అవ్వా నేను ఈసారి సర్పంచ్ నిలుచుంటా, గెలుస్తా. సీసీ రోడ్లు లేపించుకుంటే చెరువు మీద బిడిచి కూడా కడతాను. నీ అవ్వా ఏమనుకుంటున్నావు మీరు నా గురించి? నడవడు అబ్బా సంగతి తర్వాత చెప్తారా? అయిపోయింది ఒక అంబర్ పొట్ల చెప్తున్నా పోవాలి రాక. అరే తప్పు ఇది రామక్కల దుకాణం కాదు, రాయరంకులోడా మన ఇల్లు. మళ్ళీ ఇంత మహిళ వచ్చింది సరదాగానే ఏం కూర చేసినావు? దనాల పొడేసి దప్పడం పెట్టినా ఉడుకుడుకుది పోతా పారా. నీ తాగొచ్చుట్టు వీక లేస్తేనే పోతాడు కట్టం చేసినట్టు. ఏమో బాగా హుషారుగా మాట్లాడుతున్నాయండి. అబ్బా ఉరికించుకుంటా తప్పుతావు అనుకుంటున్నావు? ఉరికించుకుంటా మా చంపినావు కానీ మా వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఎవరు ఫోన్ చేసిరా? చెప్పు. రాకుండా నేను ఒక్కదాన్ని పోయేస్తా, వాళ్ళు సమ్మగా చేసుకుంటున్నారట. ఏంది సమ్మగా చేస్తారా? సమ్మగా చేస్తానంటే కొంచెం కొని పోతారు, తాగచ్చు తినచ్చు, సూపర్ ఉంటుంది. పోయిగా నేను అత్తనే నువ్వు లేకుంటే నేను ఎట్లుంటే మరి ఎందుకని లేవలేని మాటలు మాట్లాడతావు? అడిగి వేయినాక తాగుడు గీగుడు పెట్టినావు అనుకో, ఆటల సలహా అందుకొని ఎవర కాలుతా తాత ఏమనుకుంటున్నావు? అబ్బతోడే ఒక్క బొట్టు కూడా ముట్ట నువ్వు తిట్టని వాళ్ళం పోతాయి. నేను ముట్ట సరే అని పిలిచి ఆకలి పగ్గచ్చి అలాగే పిలిచి అవునే అచ్చాకల సమ్మగా ఊసిపెట్టు. నీ ఊళ్ళో పోయి కోని తెస్తా. నా అత్తయ్యలని వంట మా అత్తతి ఏమైనా ఇల్లత్తలేదు ఇంతకాలి ఎలా అవుతుంది? ఇగో గీత మారుతున్నా కోపం వస్తుంది. ఎందుకే ఉత్తా ఇంట్లో నన్ను బయట ఎత్తావు? మాసాలు తినాడు. ఏందేమో గీడాపినావు? ఏమి లేదే కడప అంతా విసికినట్టు అవుతుంది. అట్లా పోయి కాడగలిపోతా. లట్టు పొట్టు తిని లావుల పడదాకా తెలుస్తలేదా నీకు? ఎంతసేపే గుట్టుకోమని చెత్తా ఈయన ఉండు బయట పడకపోయి ఇక మనిషి కాట కలిపిస్తాను వేయండు, అటే కాట కలిసిండ ఏంది ఇంకా అత్తలేడు. అటు వేయండు కదా, అటు పోయి చూసేస్తా. పొద్దు నుంచి మందాపోతే పానమంతా కింద అవుతుంది. మంచిగా 2 పెగ్గులు తాగి కారం నాకిననుకో సొమ్మగా ఉంటుంది. రెండు పెగ్గులు తాగి కారం నాకితే పానమంతా కలుకమాట అంటది. ఎందుకన్నది కడుపులంతా విసుకునే సాటుకొచ్చి చల్లబడుతున్నావు బట్ట పడుతావు. అవునా కారం పొడి తెమ్మంటే ఊరు పొడి
పారం కూడా తింటే ఈనాడు మాగా బ్లడ్ ఫ్లోస్ అనుకో రోగతే చిన్న చిన్న కోడిపీళ్లకు దన పెరగనని సూర్యేసి పెంచుతుర్రే. ఓ ఏది తిందామన్నా భయమే ఉన్నది. 60 ఏళ్ళు బతికేటోడు 30 ఏళ్ళకే చచ్చేటట్టున్నాడు. ఏంది అల్లుడు ఏవో మెత్తుకున్నావు? మెత్త గుద్దినాక మెత్తుకుండకపోతే ఇంకెట్లుంటాడు? ఏం లేదే మావా, రాంగ్ ఎండకొచ్చినాం కదా, ఓ పండుగ కొట్టుపాడైతుంది, అందుకే పనం అంతా మెత్తైంది. సరేగానమ్మా, అమ్మక్క చేసినావా? చేసిన బిడ్డ ఇక తిందాం పారి. అక్క ఇప్పుడే తింటే తిన్నది పోయిన పట్టదు, ఎట్లానే వేసి కూర గుద్దులోనే కావాలి. ఇగో మావా, నేను అట్లా సినిమా వాళ్ళ ఇంటికి పోయేస్తా, పోయి మందలు ఇచ్చేస్తా. ఏ ఆగలుడు చిన్నగా వచ్చి యాచనగా తినచ్చు మావా, మావందులో పోతే పానం అంతా చిన్న తినట్టుంది. అరేనా నేను తినూరి చిన్న మామూలు ఇంటికేనా ఇంకేడుకన్నా? గట్లుంటా పద్ధతి గవేంలో. ఇదిగో పోయేస్తా. గీ సీనన్ను ఉండగా ఆయనే సీనన్నా బర్రెని ఇట్లా అమ్ముతావే? నేనేమన్నా లోన్లో తీసుకున్నాను, ఏ కమిటీ లేవు. అంతేనా? అయితే ఈ పని కూడా ఎప్పుడో పెడతా గాని. అక్క ఇవాళ ఒక్క బర్రెనన్న దొరకబట్టాలి. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో నన్ను మించిన బేరగాడలేడు, నాకే బర్రె దొరకలేదంటే ఇజ్జత్ పోతుంది. ఎట్లా ఏం చేసుడు? ఏంది బర్రె నమ్ముతావా? అరే కాదే, బర్రెని పవర్ ఎక్కడ దొరుకుతాయి? బర్రెండి పోవాలా? ఏ ఊరు నీది? మాదా అనుకుంటా, నేను రత్నాకర్ అల్లుని. ఓగా రత్నాకర్ మా వాళ్ళు బా, నీ అవ్వ చెప్పవా? మన ఇద్దరం అన్నదమ్ములం అవుతాం. అంతేనా? అయితే పవల్ గారు చెప్పరాదే, పొద్దును దాకా పానం అంతా కింద అవుతుంది. అబ్బరి కొడుక మంచిగా దొరికినవురా రత్నాకర్ మావా, నాకు బర్రె నమ్మనంటావా? అట్లా ఆగు. ఇగో నువ్వు నాకు అన్నవో తమ్మునువో తెలియదు కానీ నీకు ఒక్క పవేందే 10 పవలు కొనిస్తా, కానీ నువ్వు నాకు ఒక్క సాయం చేసినోని కావాలి. అన్నా నువ్వు చేసే సాయం చాలా గొప్పదే, నీకేం సాయం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. ఏం లేదు, మీ మామూళ్ళ దొడ్డికాడ బర్ల మందల ఒక్క బర్రెని నాకు అమ్మినోని కావాలి. అంతేనా? మరి కోటరు? నీకు కోటర్ ఎంత అమ్మి ఆఫ్ కొనిస్తా. ఎట్లయితే పోదాంపా మరి. పా. అవుగానా అన్న, ఈ ముచ్చట మా మామకు తెలితే ఎట్లా? నీకు నాకే ఎరక, మీ మామకి ఎవడు చెప్తాడు? పా అంతే పా, అది ముచ్చట. ఏ పా అన్న. ఏమైంది చెల్లె గట్లా చూస్తున్నావు పిట్టకెట్టినట్టు? ఏం లేదక్క, మీ మరిది అప్పుడనంగా వేయండు, చీకటాయ ఇంకా రాకపోయే చూస్తున్నా. అగో అత్తంటగానే చెల్లె, నీ మొగడు గుర్రం ఎక్కినట్టున్నాడు. ఏం సార్ అదిలే, ఇద్దరు అక్కలు బాగా ఆగమవుతున్నట్టున్నారు కదా. ఆగం కాదురా ఆనగాల్లోడా, మళ్ళా దాకా వచ్చినావా? తప్పు మాట్లాడకే, నేను లాగలేదే, నేను మాట తప్ప రోజు తన వాటికి అట్లా అనిపిస్తాయి. అవునే మావా, ఇలా సమ్మక్కకి చేసినాం, కోయిని కోసినాం, మా అల్లుడి ఇంటికి వచ్చినని కళ్ళు పొట్టాను ఏమైనా తెచ్చినా, అందుకే నేను పోయి బయట దాకా వచ్చిన. నీ దగ్గర పైసలు లేకపోయే, ఎవడిచ్చిండు నీకు? ఊరక కదానే, బర్రెనమ్మినా బర్రెనదాయన. ఏంటి బర్రెనమ్మినావా? ఎవరిది? ఇంకెవరి మావా, మీదే చూడుకు వచ్చిన బర్రె ఉన్నాయి కదా, ఆపు కొనిస్తాను అమ్మినా. ఏంది 60,000 బర్రె ఆపమందికి అమ్మినావా? అవు, లేకుంటే ఏందనుకుంటున్నావు, మనం తాగే మందంతా పవర్ ఉంటాయి, పుట్టి తాగాం మేము. వచ్చినావు వీసి వచ్చినట్టుండక బరెందుకు అమ్మినవరా బద్మాషోడా? ఇంతకెవరికి అమ్మినావు? ఎవరంటే ఎట్లా చెప్పాలి, నా లెక్కనే పల్స ఉన్నాడు, పేరు రాజా. రమేష్ అట, రమేష్. నేను అనుకుంటూనే ఉన్నా, వాడు మొన్నటి సంది మన బర్రెకే సూటి పెడతాడు. ఏ ఆగే, ఆ బర్రె సంగతి చూసుకుంటా గానీ. అవాళ్ళుడు నువ్వు గిట్లా తాగితే రేపు కాలం నీకు ఏమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంది? మందు తాగినాక ఎవడైనా సిప్పి అవుతాడు, తాగక పెళ్ళ పిల్లలు కాపాడుకున్నాడే మొగోడు. అల్లుడు, ఈ మందు తాగి మంచి వాళ్ళే మన్నుల కలుతారు. మందు తాగి నీకు లివరో కిడ్నో ఖరాబ్ అయితే దాఖల్లో తీసుకుపోవడానికి మా దగ్గర పైసలు ఉన్నాయా? నువ్వు కట్టం చేస్తానవా, ఇది కట్టం చేస్తాందా?
నువ్వు రోజుకి ఇట్లా తాగితే కట్టని చేస్తున్నావు కదా, తాగునా ఏం కాత్తి అనుకున్నా. ఇట్లా తాగుడికే బానిసమైతావని అనుకోలేదు నేను. నీకేమన్నా అయితే నేనేం కావాలి, ఎట్లా బతకాలి? ఏంది పిల్లగా ఇట్లా తాగితే నీకు పిల్లలు అవుతారా? తాగినోడు బాగుపడ్డట్టు ఏడలేదు, ఎరకైందా? సుప్రియ, నన్ను క్షమించే. ఈ అప్పుల బాధకు తాగుడుకు బానిసాను కానీ కావాలని కాదే. ఎప్పుడు నా స్వార్థం ఆలోచించుకున్నా కానీ నీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వు ఇంత బాధపడుతున్నావు అని నాకు ఇయ్యాలని తెలిసింది. సుప్రియ, నాకు ఎన్ని బాధలున్నా ఏమైనా సరే నేను ఈ కాంచెల్లి మందు బంద్ చేస్తాను. బంద్ చేసి నేను రాని లెక్క చూసుకుంటాను. నన్ను క్షమించు సుప్రియ, నన్ను క్షమించు. మాకు గిట్లా గిట్లా కలిసి ఉంటే మాకు అంతకన్నా మించి మాకేం కావాలి అల్లుడు? పారి తిందాం తిందాం పారి పారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరస్ క్రియేషన్స్. సో చూసిరు కదా వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట గట్టి కొట్టేయండి. బాయ్.